For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాతృదినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్కారం అమ్మ. నమస్తే తల్లి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, మదర్స్ డే గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. తప్పనిసరిగానమ్మా. అమ్మ, ప్రతి తల్లి గొప్పదే, కానీ మాతృదినోత్సవం రోజు చాలా మంది ఇప్పుడున్న మోడర్న్ కల్చర్లో ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడం లేదా వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడంతో ఆ రోజు అంటే అసలు మాతృదినోత్సవం రోజు మనం ఒక తల్లికి ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అంటారు మీ అభిప్రాయం ప్రకారం? తల్లికి కృతజ్ఞత తెలుపుకోవడం అన్నది అయ్యే పని కాదమ్మా. ఆ తల్లికి ఎవ్వరు కూడా సరైనటువంటి కృతజ్ఞత తెలుపుకోలేరు. ఎందుకంటే తన జీవితాన్ని, తన ప్రాణాన్ని ఒడ్డి మరొక జీవికి ప్రాణాన్ని పోస్తుంది తల్లి. అంటే ప్రత్యేకంగా దానికోసమని నేను నా ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను ఇలాంటి మాటలు చెప్పడం, ఒక నిర్ణయం తీసుకోవడం ఏమి ఉండదు. కానీ అప్రయత్నంగా జరిగేటటువంటి పని. ఆడవాళ్ళకి అందరికీ తెలుసు కదా, ఇప్పుడైతే కొంత వైద్య సదుపాయాలు ఉన్నాయి, కానీ ఇంతకుముందు లేని రోజుల్లో ప్రతి ప్రసవం ఒక పునర్జన్మగానే భావిస్తూ ఉండేవారు. దానికి కూడా సిద్ధపడి ఎంతమంది పిల్లల్ని కన్నారు. ఎందుకంటే మరొక జీవికి ప్రాణం ఇవ్వడం అనేటటువంటి తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకుని మరి, ప్రాణం గండం ఉందని తెలిసి కూడా పణంగా పెట్టి మరి మరొక జీవికి ప్రాణం పోయడానికి సిద్ధపడేటటువంటి తల్లికి రుణం ఎట్లా తీర్చుకుంటారండి? అందువల్ల రుణం తీర్చుకోవటం, ఐ రిపీట్, కృతజ్ఞత. అందువల్ల రుణం తీర్చుకోవడం లాంటి పదాలు మనం వాడలేము. ఆవిడ పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, ఆవిడ్ని భక్తిగా అనుసరించాలి, అంతే. అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. ఎంత చేసినా రుణం అయితే తీరదు. ఏం చేసుకున్నా రుణం తీరదు. అయితే అమ్మ, అదేంటి, ఆ అమ్మ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆ అమ్మని చూసుకోవడం ద్వారా, మనం చిన్నపిల్లలప్పుడు అమ్మ ఎంత బాగా చూసుకుంటుందో వాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవడం ద్వారా కొంత మనకి సాటిస్ఫాక్షన్, మనకి వ్యక్తిగతమైనటువంటి తృప్తి. అది తృప్తి అంటే ఏదో గొప్ప పని చేశామని కాదు, బతకడానికి గాలి పీల్చుకోవడం ఎంత అవసరమో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చూడడం అంత అవసరం అమ్మా. అది ఒక బాధ్యత, అదొక కర్తవ్యం, తప్పనిసరిగా చేయవలసినటువంటి పని. అదేదో అధికంగా చేశామని కానీ, దానివల్ల మనం ఏదో ఉద్ధరించామని కానీ, చాలా గొప్పవాళ్ళం అయ్యామని కానీ చెప్పుకోవడానికి వీల్లేదు. అట్లా చెయ్యకపోతే గొప్పవాళ్ళం కాలేకపోతాం, కానీ అట్లా చెయ్యడం అన్నది గొప్పతనం కానే కాదు, మామూలు కర్తవ్యం, తప్పనిసరిగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యత, అంతే, అంతకన్నా ఇంకేం కాదు. అయితే ఈ రుణం తీర్చుకునేటందుకు పితృణం అంటారు. అంటే పితృదేవతలు అంటే తల్లి తండ్రి ఇద్దరు వస్తారు. వాళ్ళకి రుణం తీర్చుకునే పద్ధతి మన వాళ్ళు పూర్వం చెప్పారు. అంటే పూర్తిగా తీర్చకపోయినా కొంతవరకు. మొదటిది, వాళ్ళు జీవించి ఉండగా వారు చెప్పినట్టు వినడం, వాళ్ళు చెప్పినట్టుగా. రెండోది, వాళ్ళు బతికుండగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం. మూడోది, వారు చనిపోయిన తరువాత వారికి పితృకర్మలు చేయడం. ఇవి ఒక ఎత్తు. నాలుగవది, సంతానాన్ని కని ఏదైతే ఉందో జీనియాలజీ ఒక వరుస, దాన్ని బ్రేక్ చేయకుండా, ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకి చేసినప్పుడు నాకు చేయడానికి పిల్లలు ఉండాలి కదా, అందువల్ల సంతానాన్ని కనడం పితృణం తీర్చుకోవడంలో ఒక భాగం. ఈ రకంగా 3 అంచెల్లో, ఒకటి బతికుండగా అన్నం పెట్టి వాళ్ళ మాటలు విని వాళ్ళకి సేవ చేసి ఇదంతా ఒకటైతే, పితృకర్మలు చేయడం చనిపోయాక చేయడం రెండైతే, మూడోది సంతానాన్ని కనడం. ఇప్పుడు 3 చేస్తే కొంత రుణం తీర్చుకున్నట్టు అంతే. అమ్మ, తల్లి ప్రేమ ఎటువంటిది మీ మాటల్లో వినాలన్నా? తల్లి ప్రేమ ఎట్లాంటిదంటే, ఒక చిన్న కథ చెప్తారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ప్రియురాలు బహుమానంగా మీ అమ్మ గుండె తీసుకురా అంటే గుండె తీసుకెడుతూ పరిగెత్తుకుంటూ వెడుతుంటే గుండె కింద పడిందట. పడితే వంగి తీస్తుంటే, నాయన దెబ్బ తగులుతుంది జాగ్రత్త అందుట ఆ గుండె. అంటే తన గుండె తీసుకుని వెడుతున్నటువంటి కొడుకుని తన ప్రాణం తీశాడని తెలిసి కూడా నీ విషయం జాగ్రత్త అని చెప్తోంది. అదమ్మా తల్లి ప్రేమ. అలా ఉంటుంది అంటారు. అదే జగద్గురు శంకర్లు చెప్తారు,
కుపుత్రో జాయేత్వచిదపి కుమాత నభవతి. ఎప్పుడైనా ఒక చెడ్డ కొడుకుంటే ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదండి. ఇంకొక మాట, ఒక స్త్రీ చెడ్డ కూతురు కావచ్చు, చెడ్డ అక్క చెల్లెలు కావచ్చు, చెడ్డ భార్య కావచ్చు, చెడ్డ ఉద్యోగి కావచ్చు, చెడ్డ పక్కింటి ఆవిడ కావచ్చు, చెడ్డ స్నేహితురాలు కావచ్చు, అన్ని పోస్టుల్లోనూ చెడుగా ఉండొచ్చు. తల్లిగా మాత్రం చెడుగా ఉండదు. తల్లిగా మాత్రం చెడ్డతనం ఉండనే ఉండదు. అమ్మ ఉన్నారు ఫలానా అని ఒకటో రెండో మీరు ఉదాహరణలు చెప్తారు, వాళ్ళు మానసిక రోగులు అయి ఉండాలి తప్ప మామూలు మనుషులైతే కాదు. అవునమ్మా, ఖచ్చితంగా. ఏదైనా మానసిక లోపం ఉంటే ఏమైనా అది వాళ్ళకి అర్థం కాక తెలియని స్థితిలో ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో చేసి ఉండాలి, లేదా తెలివి తక్కువతనంగా ఇది బిడ్డకి మంచి అనుకుని హాని చేసి ఉండాలి తప్ప. పురిటి నొప్పులు ఏదైతే అది భరించి అది కన్నప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మ పురిటి నొప్పులు ఇప్పుడు 9 నెలలు వాళ్ళకి కావాల్సినవి తినరు కదమ్మా, 10 నెలలు బిడ్డ కోసం చాలా కష్టపడతారు కదా. కంట్లో నలుసు పడితే భరించలేరే, అట్లాంటి పొట్టలో 3-4 కేజీలు భరిస్తారే. అలా భరించిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి జీవికి అనుగుణమైన ఆహారమే తింటారు కదా. వీళ్ళ రుచులు ఉండవు, తర్వాత వైద్యులు చెప్పినవి ఉంటాయి, ఇన్ని నియమాలు పాటిస్తారే. 9 నెలలు మెడిసిన్స్ వేసుకోవాలి. అదే మరి వాళ్ళు ఎలా పెద్దలు చెప్పినట్టు ఉంటారే. మంచి బిడ్డ కలగాలంటే ఏం చేయాలంటే అవన్నీ కష్టమైనా చేస్తారే, నొప్పులు పడతారే. ఇదంతా ఒక ఎత్తు. అయిన తర్వాత పిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకుని వాళ్ళు 1, 2 ఉమ్మి ఇవన్నీ చేస్తే వాటన్నిటిని భరించుకుంటూ అది అసహ్యమని కూడా అనిపించదు. పక్క వాళ్ళది అసహ్యంగా అనిపిస్తుంది, తన బిడ్డ తనకు అసహ్యం కూడా అనిపించదు. వాటి ఒక చేత్తో అన్నం తింటుండగా బిడ్డని ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకుని తింటూ ఉంటే 1, 2 చేస్తే ఈ చేత్తో ఇట్లా తుడిచి అలా తింటుంది తప్ప వెంటనే అసహ్యించుకొని కూడా అసహ్యించుకోదు కదా. మరి ఆ స్థితి, మానసిక స్థితి అట్లా ఉంటుంది. ఆ తర్వాత తను తినే ఆహారం తన కోసం కాదు, ఇద్దరి కోసం తింటుంది. తిని ఆహారాన్ని పచనం చేసి పిల్లవాడు తాగడానికి అనువుగా ఉండేటటువంటి పాల రూపంలో తయారు చేసి ఇస్తుంది. మీకు ఇంకో సంగతి తెలుసో తెలియదో, అత్యాధునికమైనటువంటి పరిశోధనలు తల్లిపాల మీద చాలా చేశారు. అందులో ఒకటి ఏమిటంటే తల్లి పాలు ప్రతి బిడ్డకి కస్టమైజ్డ్గా తయారవుతాయట. ఒక స్త్రీకి 4-5 పిల్లల్ని కందనుకుంటాం, ఆ బిడ్డకి ఎటువంటి పాలు కావాలో అట్లాంటి పాలే ఆ సమయంలో ఆవిడలో తయారవుతాయట. బిడ్డకు అనుగుణంగా, బిడ్డకు కావలసినట్టుగా. ఆ బిడ్డ పాలు తాగుతూ ఉన్నప్పుడు స్పర్శ ఉంటుంది కదా, ఆ స్పర్శని బట్టి ఎట్లాంటి పాలు ఆ బిడ్డకు కావాలో అట్లా తయారవుతాయి. మరి అంత గొప్ప మెకానిజం ఎలా ఉందంటే సృష్టిలో. అంచేత తల్లి అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతానికి మూల కారణమైనటువంటి జగన్మాత ఉంది కదా, ఆవిడ అంశ ఈ జీవులందరిలో ఉంది కదా. ముఖ్యంగా ఆడజీవులన్నిటిలోనూ కూడా జగన్మాత అంశం ఉంది కనుక ఆడవాళ్ళందరినీ మనం తల్లులుగా భావిస్తూ ఉంటాం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. మంచిదమ్మా.